పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి ప్రధాన నిందితుడు ప్రభాస్ మండల్ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు తమపైనే దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పోలీసుల చేతిలోని ఆయుధాన్ని లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దక్షిణ 24 పరగణాల జిల్లా బారుపూర్లో 11 ఏళ్ల బాలిక అత్యాచార ఘటన బెంగాల్ని ఉలిక్కిపడేలా చేసింది. బాలికపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో ఆ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఆదివారం చెరువులో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు తీవ్ర నిరసనకు దిగారు. అనుమానితుల్లో ఒకరి అనుచరుని ప్రజలే చితకబాది చంపారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ పోలీసులు వేగంగా స్పందించారు. 6 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. బారుపూర్ జిల్లా పోలీసులు ఈ బృందం కలిసి సోమవారం తెల్లవారుజామున 3 నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని సీఎం సువేందు అధికారి పరామర్శించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని హామీ కూడా ఇచ్చారు.